హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథలో ఊహించని మలుపైతే తిరిగిపోతుంది. కోమాలో ఉన్న సుమిత్ర కన్న తల్లి కోలుకోవడంతో బయటపడ్డ నిజాలు. ఇదేంటి? అసలు సుమిత్ర కన్న తల్లి ఎవరు? మరి కోమాలో ఉన్న సుమిత్ర కన్న తల్లికి నిజాలు ఎలా తెలుసు? అసలు ఏం జరిగిందో వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందుగా అందరూ వీడియో అయితే చూస్తున్నారు, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. జరగబోయే ఎపిసోడ్స్ ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. సుమిత్రని కాపాడుకునే విషయంలో దశరథ టెన్షన్ పడుతూ ఉంటాడు. జోష్నని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ మళ్ళీ ఇప్పించడం అయితే జరుగుతుంది. కానీ అవి కూడా కరెక్ట్గా వస్తాయో లేదో అన్న అనుమానం దశరథలో మొదలవుతుంది. మరి అవి కరెక్ట్గా రాకపోతే మరి జోష్ని ఎవరు? మా కన్న బిడ్డేనా, లేకపోతే ఇందులో ఏదైనా మతలం ఉందా అన్న ఆలోచన దశరథలో మొదలవుతుంది. దశరథ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో, సుమిత్రను ఎలా కాపాడుకోవాలో ఈ ఊహం నుంచి అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. దీపా కార్తీకు చూస్తే వాళ్ళేమో కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకోవాలా, లేకపోతే కళ్ళ ముందు కనిపిస్తున్న సుమిత్రని పోగొట్టుకోవాలో తెలియని అయోమయం పరిస్థితిలో ఎటూ తేల్చుకోలేకుండా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎవరి సమస్యల్లో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. ఆ సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కాక తన గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగానే ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది దశరథకి. అలా రావడంతో, ఏంటి మీరనేది నిజమేనా? అవునండి, ఆవిడ కోలుకున్నారు. ఎన్నో ఏళ్లగా ఆవిడకు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ ఆవిడ సడన్గా కోలుకున్నారు. ముఖ్యంగా సుమిత్ర గారిని అడుగుతున్నారు, ఒక్కసారి తీసుకురాగలరా అని చెప్పి అంటూ ఉండగానే, సుమిత్రన ఒక్కసారి తప్పకుండా తీసుకురండి, ఆవిడ చూడాలని అంటున్నారు అని చెప్పనేసరికి సరే అని చెప్పేసి నాన్న నాన్న అని చెప్పేసి శివనారాయణ పిలిచేసరికి ఒక పక్క శివనారాయణ, మరో పక్క పారిజాతం, జోష్న అందరూ కూడా వస్తారు. ఏమైంది దశరథ, ఎందుకు అలా కంగారు పడుతున్నావేంటి? అదే సుమిత్ర వాళ్ళ అమ్మగారు కోలుకున్నారంట. ఆవిడ సుమిత్రను చూడాలంటుందంట. సుమిత్రను తీసుకురమ్మని డాక్టర్ కాల్ చేశారు. ఏంటి, ఆవిడ కోలుకుందా అని చెప్పి పారిజాతం షాక్ అయిపోయి ఉండిపోతుంది. పోనీలే, ఒక్కసారి తీసుకుని వెళ్ళి చూపిస్తే సుమిత్రకి కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. తన ఉన్న పరిస్థితిని మర్చిపోయి తన తల్లి కోలుకోవడంతో కాస్త ఆనందంగా ఉంటుంది. తీసుకుని వెళ్ళరా అని చెప్పనేసరికి ఇక పారిజాతం బిగుసుకుపోయి ఉండిపోతుంది. ఏంటి పారిజాతం, అలా అయిపోయావేంటి? ఏంటి జోష్న, మీ గ్రాని అలా అయిపోయిందేంటి? ఒకసారి చూడు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు శివనారాయణ అయితే. ఈలోగా సరే సరే నాన్నగారు, సుమిత్రను తీసుకుని వెళతాను, ఎలాగోలా నేను సుమిత్రని అక్కడికి తీసుకువెళ్ళి ఒకసారి చూపించి తీసుకొస్తాను అని చెప్పేసి దశరథ బయలుదేరుతాడు. ఈలోగానే ఇక ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, గ్రాని ఏమైంది నీకు, అలా బిగుసుకుపోయావేంటి? ఏమైందంటావేంటే, కొంపలు మునిగిపోయాయి. ఏమైంది? మన రహస్యం ఎవరికీ తెలియదని ఇంతకాలం అనుకున్నాం కదా, ఇక మన రహస్యం తెలిసిన ఒక వ్యక్తి ఇప్పుడు కోలుకుందనే కబురు వచ్చింది. ఏంటి? అవును, సుమిత్ర వాళ్ళమ్మకి మన గురించి తెలుసు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి పూర్తిగా తెలుసు. ఇక తను కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం కూడా నేనే అని చెప్పి జరిగిన విషయం బయటపెడుతుంది. జోష్న పుట్టినప్పుడు జోష్నని మార్చే క్రమంలో తన మనవరాల్ని చూసుకోవడానికి వచ్చి ఇక పారిజాతం చేసిన కుట్రను చూసేస్తుంది. తన కూతురికి నిజం చెప్పాలి అనుకునే సమయంలోనే సుమిత్ర కన్న తల్లిని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక అక్కడ ఉన్న రౌడీ ఇద్దరూ కలిసి తనని పక్కకి తోసి తలపై గట్టిగా కొడతారు. అలా కొట్టడంతో తను ఆ సిచ్యువేషన్లో కోమాలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతారు. అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయిన మనిషి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక అదే పరిస్థితిలో ఉంది. తను ఎప్పటికీ కోలుకోదు కదా అనే ధైర్యంలో పారిజాతం ఉంటుంది. కానీ ఇప్పుడు తను కోలుకోవడంతో పారిజాతానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఈ నిజం తెలుసుకున్న జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది.
ఇక సుమిత్ర అయితే తన తల్లి కోలుకుందని తెలుసుకుని చాలా సంతోషంగా తన తల్లి దగ్గరికి బయలుదేరుతుంది. దశరథ సుమిత్ర ఇద్దరూ కూడా వెళ్ళి ఇక అక్కడ సుమిత్ర తల్లితో మాట్లాడుతుంటారు. అమ్మ, ఎలా ఉందమ్మా నీకు? ఎన్నో ఏళ్లుగా నువ్వు ఇదే పరిస్థితిలో ఉండిపోయావు. నీకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ నువ్వు కోలుకుంటావని నమ్మకం కూడా లేదు. ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను నువ్వు కోలుకోవాలని. ఈరోజు నిన్నిలా చూస్తానని నేను అనుకోలేదమ్మా. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు సంతోషంగానే ఉన్నావే, కానీ నీకు నీ కన్నబిడ్డని దూరం చేసిన వాళ్ళు అంతకన్నా సంతోషంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అవును, నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరనుకుంటున్నావు? మీ మావయ్య గారు రెండో పెళ్లి చేసుకున్న ఆ పారిజాతం. పారిజాతం తన మనవరాలు, తన కొడుకు కూతురైన ఆ బిడ్డని తీసుకొచ్చి నీకు పురిట్లోనే నువ్వు కన్న బిడ్డని మార్చేసి నీ ఒడికి చేర్చి ఆ బిడ్డని చంపేయమని రవుడి చేతికిచ్చింది. అదే సమయంలో నిన్ను చూడ్డానికి అక్కడికి వచ్చిన నేను చూసి నీకు నిజం చెప్పడానికి వస్తుంటే నన్ను ఈ పరిస్థితిలోకి తోసేసింది అని చెప్పి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేస్తుంది సుమిత్ర తల్లి. అయితే ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతాడు దశరథ. అత్తయ్య గారు, మీరు చెప్పేది నిజం. ఇన్నేళ్లగా కోమాలో ఉన్న నా మనసంతా కూడా నా కూతురికి అన్యాయం జరిగిందనే ఆలోచనలోనే ఉండిపోయింది. కానీ నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఇప్పటికైనా ఆ భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చి మీకు నిజం తెలిసేలా చేశాడు. లేకపోతే అప్పుడే నేను చనిపోయుంటే ఈ నిజం కూడా నాతోనే అంతమైపోయేదేమో అని చెప్పేసి అంటూ ఉండగానే, అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నది మీ కన్న బిడ్డ కాదు. మీ కన్న బిడ్డను ఎవరో ఒక అతను ఇక బస్ స్టాండ్లో ఉండగా తీసుకుని వెళ్ళడం కూడా నేను చూశాను, కానీ కాపాడుకోలేని స్థితిలో ఉండిపోయాను అని చెప్పి నిజం చెప్పేసరికి ఇక సుమిత్ర దశరథ ఇద్దరు కూడా షాక్ అయిపోయి కుప్పకూలిపోతారు. ఏంటండి, ఎందుకు ఇంత అన్యాయం చేశారు అత్తయ్య గారు అని చెప్పి అనేసి, అమ్మ నువ్వు జాగ్రత్త, నీకేం కాదు, ఇక నుంచి నేను చూసుకుంటాను అని చెప్పి తనకున్న ప్రాబ్లంని అయితే తన తల్లి దగ్గర బయట పెట్టకుండా నేను వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడున్న డాక్టర్కి అప్పచెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి ఇక అక్కడ శివనారాయణ ముందు మొత్తం నిజాలన్నీ దశరథ బయట పెడతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, జోష్న సుమిత్రకి నాకు పుట్టిన బిడ్డ కాదు. అందుకే తన శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ కాలేదు. దీనంతటికి కారణం పారిజాతం పిన్ని, జోష్న దాసు కూతురు అని చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిన శివనారాయణ, నా పిల్లలకు తోడుగా తల్లిగా వాళ్లకు అండగా నిలబడతావని, నా భార్య చనిపోతే నిన్ను రెండో పెళ్లి చేసుకుంటే నా మనవరాల్నే మార్చేసి మాకే ద్రోహం చేస్తావా అంటూ నిన్ను బ్రతికనివ్వకూడదు అని పారిజాతం చంప పగల కొడతాడు. నీ మనవరాలు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. నా మనవరాలు ఎక్కడున్నా వెతికి తీసుకురాకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను అంటూ ఊహించని షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ. అలా నిజమైతే బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.